హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శారీకి ఫాల్ వేసుకునే విధానం చూపిస్తానండి మీకు. ముందుగా శారీ యొక్క అంచులను శుభ్రంగా నీట్గా ఉన్న పోగులన్నిటినీ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని శారీని మర్చుకుంటూ కుట్టుకోవాలా. కోజెరుగులున్న ఏదైనా పోగులున్నా మనం నీట్గా కట్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. కట్ చేసుకునే విధానం కూడా నీట్గా కట్ చేసుకోవాలా. మనం నీట్గా మర్చుకుంటే ఆ మర్చుకున్నదే మనకి లైన్ స్ట్రైట్గా కనిపిస్తుంది. ఆ విధంగా మర్చుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. లాస్ట్కి వచ్చేసి రఫ్ లాగాలండి. అంతవరకు చివర్ల రెండు వైపులా కూడా రఫ్ లాక్కోవాలా. రెండు అంచులను ఆ విధంగా కుట్టేసుకోవాలండి. కుట్టుకున్నాక మనం శారీని ఫింగర్స్ నుంచి మోచేతి వరకు ఎంతవరకు ఉందో అంత కొలతతో మనం వదిలిపెట్టేసుకొని ముందు కట్జెంగులో చీరని ఫాల్ వేసుకోవటం స్టార్ట్ చేయాలండి. నాకు అంతవరకు వచ్చింది. అక్కడి నుంచి ఫాల్ పెట్టి మనం మనం కుట్టుకోవాలి. స్టార్టింగ్ రఫ్ లాక్కోవాలండి. లాక్కొని నీట్గా ఈ చివరనే వేసుకోవాలండి. కుట్టు ముడతలు లేకుండా సరి చేసుకుంటూ వేసుకోవాలండి. ఏది లాగకూడదండి. చీరని లాగకూడదు, ఫాల్ని లాగకూడదు. నీట్గా అట్లా వదిలేసుకుంటా మనం కుట్టు వేసుకోవాలా. అప్పుడు ముడతలు లేకుండా నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నీట్గా వేసుకోవాలా. కొంతమంది ఫాల్ వేయటం కూడా చూపించాలా, వీడియో తీయాలా అనుకుంటారు. అది రాని వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేశాను. వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి, రాని వాళ్ళు చూడండి. చివరిన వచ్చేసి రఫ్ లాక్కోవాలండి. మళ్ళీ మరొక వైపు ఫాల్కి రెండో వైపు రఫ్ లాక్కొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలండి. నీట్గా అట్లా సరి చేసుకుంటా ముడత లేకుండా మనం కుట్టుకోవాలండి. స్ట్రైట్గా ముందు మనం స్టిచ్ చేసే ముందే మనం ఫాల్ని తడుపుకొని ఆరబెట్టుకున్నామంటే ఫాల్ కూడా నీట్గా ఉంటుందండి. షింక్ కాదు, మనం ఆల్రెడీ తడుపుకున్నాం కాబట్టి శంకదు. కాటన్ ఫాల్స్ షింక్ అవుతాయి, అందుకని చెప్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు పెడుతూ ఉంటానండి. స్టిచ్చింగ్ వీడియోస్ తప్పకుండా చూడండి. ఎంత నీట్గా వచ్చిందో ఫాలు, చక్కగా వచ్చింది చూడండి. ఒకవైపు టాజిల్స్ ఉన్నాయండి, అందుకని నేను